భట్టాచార్య ఏమిట్రా ఏమిటి? తాకొద్దు తాకొద్దు. దీనివల్లే అసలు గొడవంతా. ఎందుకు? ఈ కానుక వల్ల ఊరే అల్లకల్లోలం అవుతుంది. అయ్యో, ఒక సహాయం చేస్తావా? ఏమిటది? తిన్నగా మనోహర్ ఇంటికి వెళ్ళి ఆ, ఊరేగింపు వచ్చే సమయానికి వాళ్ళింటి వాకిట్లో ఎవరిని ఉండొద్దు అని చెప్పు. మీరనేది ఏమిటి? స్వామివారు మనోహర్ ఇంటి వాకిట్లో ఆగుతారు, కానీ వాళ్ళెవరూ ఉండకూడదు, అంతే కదా? కాదురా, స్వామి వాళ్ళింటి వాకిట్లో ఆగనే ఆగడు. ఎందుకని? ఆగకూడదట. ఏ? దీక్షితుల వారి ఉత్తర్వు. ఇది మనోహరితో చెప్పు, తను నన్ను అపార్థం చేసుకోకూడదు కదా. పో పో పో. మీకోసం వాళ్ళ ఇంటికి వెళ్ళమంటారు, అంతేగా? వెళ్ళరా. సరే సరే సరే. ఎవరు? నేనే. ఇది బామ్మ వదిలేసి వచ్చింది. ఇది లేకపోతే ఆవిడికి ఇబ్బందిగా ఉంటుంది కదా అని. ఎవరు? తెలిసిన వాళ్ళ అబ్బాయిననాలా లేక విరోధి కొడుకుననాలా, ఏవైనప్పటికీ నేనే సుందరేశ్వర్ని. ఎవరు? అరేరే, నువ్వా? రా బాబు, లోపలికి రా. ఏదో పరాయి వాళ్ళు అక్కడే నించున్నావే, దాదా. రా బాబు, రా రా రా. కూర్చో కూర్చో కూర్చో. హా, ఏమిటి విశేషాలు? నువ్వు ఎవరైనా అడుగుతున్నావా? నా మనవడు, శాస్త్రి గారింటి వారసుడు, అంతేగా? కరెక్ట్ గా చెప్పారు బాబు. అసలే ఇన్ని గొడవలు, నువ్వెందుకు వచ్చావు? ఎవరైనా నిన్ను చూసి మీ వాళ్ళతో చెప్తే? అయిన వాళ్ళని కలవడం తప్పు కాదుగా. మర్చిపోయిన తాంబూలం పెట్టిని ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఆ పెట్టి ఎలా పోతే నీకెందుకు? ఊళ్ళో ఎవరికి లేని శ్రద్ధ వాళ్ళ వస్తువు మీద నీకెందుకు అని మీ వాళ్ళు అడిగితే? వాళ్ళడిగితే అంటూ అన్ని పాయింట్స్ మీరే అడిగేస్తున్నారు. ఏదో చూడాలనిపించింది, అందుకే వచ్చాను. టపీమని ఇలా చెప్పొచ్చు, కానీ నా తత్వం చెయ్యొద్దు అన్న పని చెయ్యడమే. అది నీ రక్తంలోనే ఉంది. తాతగారి గుణాలు మొత్తం వచ్చినట్టున్నాయి. సరే సరే, ఏం తీసుకుంటావు? పాలు తమ్మటావా? పలహారం తింటావా? ఇదే ఇదే ప్రేమంటే. మిమ్మల్ని ఏమని పిలవాలి? మీరు అందంగా ఉన్నారు. బామ్మ అనడానికి మనసు రావడం లేదు. నేను మిమ్మల్ని అమ్మాజీని పిలవనా? మిమ్మల్ని కృష్ణ గారు. మా వాళ్ళు నడుచుకున్న విధానానికి సారీ చెప్దామని నేను వచ్చాను. వాళ్ళు చేతికి ఇవ్వాల్సిన తాంబూలాన్ని నేను తాంబూలం పెట్టి రూపంలో మీకు ఇచ్చాను. ఏది మనసులో పెట్టుకోకండి. వాళ్ళు పెరిగిన పద్ధతి అటువంటిది, మీరు అపార్థం చేసుకోకండి. నాన్న మహా పండితులు, ఎంతో మంచివారు. ఆయన మా తాతయ్య చెప్పినట్టు తలాడించే తంజావూరు బొమ్మ. మేము చిన్నవాళ్ళం. ఏదైనా పొరపాటు జరిగినా అది మాకు తెలిసే అవకాశం లేదు. మర్యాద ఇవ్వనక్కర్లేదు, కానీ వాళ్ళు నన్ను అవమానించకుండా ఉండొచ్చు కదా. అమ్మాజీ, మీరు కోరుకున్నట్టు వాళ్ళు కానుకను మీ చేతికిచ్చుంటే మర్యాద కలిగిన మీకు అలవాటైన విషయమే. మనస్ఫూర్తిగా ఇవ్వలేదంటే దాన్ని ఏమంటారో? చూడు బాబు, వాళ్ళకి గౌరవం గురించి తెలియదనుకో. మరొకరి నుంచి కోరుకుంటున్నారుగా, తీసుకోవడం తెలిసినప్పుడు ఇవ్వడం కూడా తెలియాలి. అది వాళ్ళ తత్వం అనుకోవాలి. నాకు తెలిసి మనం జన్మించిన ఇంటిని గౌరవించాలి, మనకు నీడనిచ్చే వృక్షాన్ని గౌరవించాలి, మనం పుట్టి పెరిగిన ఊరును గౌరవించాలి. అంతే. పగ ఉన్న చోట పట్టుదల ఉంటుందిగా. నిజం చెప్పాలంటే
వాళ్ళు అనుభవించిన వేదన, వాళ్ళకి ఏర్పడ్డ అవమానం, వీటి రియాక్షనే నిన్న ఎదురైన చేదనుభవం. కానీ మా నాన్నగారు చెడ్డవారు కాదు, మర్యాద తెలియనివారు కాదు. మీకు అర్థమై ఉంటుందనుకుంటాను. ఐఎమ్ సారీ, సారీ, సారీ. మొత్తానికి తండ్రి మీద మాట పడినివ్వడం లేదు. ఎలా పండిస్తాను చెప్పండి? ఆయన మా నాన్న. ఆ బంధం వల్లే కదా నాకు విలువ, మర్యాద, గౌరవం. బిడ్డగా తండ్రిని గౌరవించడం ముమ్మాటికి నా బాధ్యత. అవును, నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? నీకు దీనికి ఏమిటి సంబంధం? నిజమే, నా మనసు అడుగుతున్నదే నన్ను మీరు అడిగారు. నేను వస్తాను. దయచేసి జరిగిందంతా మర్చిపోండి, కానీ నన్ను మర్చిపోకండి. కుర్రాడు ఇంగిత జ్ఞానం ఉన్నవాడు. తాంబూలం పెట్టనేది ఓ వంక. చిన్నపిల్లాడు, మనసాగలేదు, అందుకే వచ్చాడు. ఇంత మాట్లాడాడు. వాళ్ళు చేసింది తప్పని ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళ నాన్న గురించి మాత్రం ఎంత గొప్పగా మాట్లాడాడు. అయినా అలా ఉన్నారు, అందుకే మాట్లాడాడు. వెర్రిది వెర్రిది, దాని ముందు నోరు జారి బాధ పెట్టడమే దీనికి పనైపోయింది. స్వామివారు వచ్చే వేళైంది, వెళ్ళండి, వెళ్ళి ఇద్దరు తయారవ్వండి. ఏమ్మా, కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్నావా? చూడు చూడు, కృష్ణుడు వస్తాడు. అత్త, నీ కూతుర్ని మనవరాల్ని లోపలికి రమ్మను. స్వామి ఈ వీధికి రాడు, వచ్చినా మీ ఇంటి వాకిట్లో ఆగడు. ఇది ఆ ముసలాడు రుద్రమూర్తి ఉత్తరవు. అనుభవించిన చాలదా, ఇంకా అవమానపడాలా? ఏయ్, నా బిడ్డ అర్పించే పువ్వుల్లో ఒక్క పువ్వుని మనస్ఫూర్తిగా స్వీకరించిన నా ఇంటికి తప్పకుండా వస్తాడు. ఎవరు? కృష్ణుడు. ఓహో. ఏ కృష్ణవేణి, సమస్య నా వల్ల కాదే, నీ వల్ల. నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఆ శాస్త్రి నా మీద పగ తీర్చుకుంటున్నాడు. నీ భక్తి నిజమైనదైతే, నా ప్రేమ మీద కరుణ కలిగితే ఆ కృష్ణుడు నా ఇంటికి వచ్చి తీరుతాడు. కృష్ణుడు నీ ఇంటికి వస్తాడు వస్తాడు, అలాగే కలలు కంటూ ఉండు. అయ్యో, హఠాత్తుగా వర్షం పడుతుందేమిటి? ఏదైనా పెద్ద అడుగు చూసి దించండి, వెళ్ళండి, వెళ్ళండి. ఏంటిరా? అమ్మాయి గుర్తుపడింది. రా, రా, రా. అయ్యో, అయ్యో, అయ్యో. ఇదేమిట్రా ఇక్కడ దించారు? ఆ దీక్షితులు వాళ్ళ నాన్న నన్ను ఇక ప్రాణాలతో ఉండనివ్వర్రా. అమ్మా, అమ్మా, కృష్ణుడు వచ్చాడమ్మా. అమ్మా, కృష్ణుడు వచ్చాడమ్మా. కృష్ణ, నీకు నా మీద ఎంత ప్రేమ.
నువ్వు వస్తావని నాలో ఓ నమ్మకం, రావేమోనని ఓ భయం, రాకపోవని ఓ ఆశ, రాకపోతే అని ఒక ఆతృత. కృష్ణ, కళ్ళెదుటికొచ్చిన నువ్వు ఒక్క నిమిషం నేను ఆదమర్చి నిద్రించినప్పుడల్లా కల్లోకి రా. నా మనసులో ఉన్నది మనుషులతో చెప్పుకోలేను. నీ పాదాల చెంత మొర పెట్టుకుందామని నేను ఎదురు చూస్తున్నాను. వచ్చావయ్యా. అయ్యా, వచ్చావా? నా పలుకు అబద్ధం కాకూడదని వచ్చేసావా? నీది ఎంత గొప్ప మనసయ్యా. ఏమయ్యా, ఇప్పుడేమంటారు? నా ఇంటికే వస్తాడని చెప్పేనే వెతుక్కుంటూ వచ్చాడు. కృష్ణుడు నా పక్షం. వర్షానికి గిరినే గొడుగుగా పట్టిన వాడివి. వర్షం అన్న సాకుతో ఈ మనోహరిని ఆదుకున్నావా అయ్యా? మాధవా, ఇప్పుడు నేను నిన్ను కదలనివ్వనంటే నన్నెవరేం చేయగలరు చెప్పు? నా సేవతో నేను బంధించిన స్వామిని విడిపించుకోవడం కోసమైనా ఆ పెద్దాయన నా ఇంటికి రావాలి. వర్షాన్ని ఆగనివ్వకు కృష్ణయ్య. కన్నయ్య వచ్చాడు, మా కన్నీరు తుడిచే కన్నయ్య వచ్చాడు. అందరూ ఇళ్లలో పిండితో పాదాలు వేశారే. కృష్ణయ్య, కృష్ణయ్య నా ఇంట్లోకి పాదం మోపొచ్చాడయ్యా. మనోహరి ఇంటి గుమ్మంలోకి ఎవరొస్తున్నారని కాపులా కాసేవాళ్ళు. కళ్ళు తెరిచి బాగా చూడండి, ఎవరొచ్చారో. ఆ శాస్త్రికి ఆయన కొడుక్కి చెప్పండి, అహంభావులైన కౌరవుల్ని వదిలి వనవాసం ముగించిన పాండవుల వంటి మనోహరి ఇంటికి కృష్ణయ్య వచ్చాడని. కృష్ణ, నా పరువు నిలిపావు. నువ్వు పిలిస్తే పలికే దేవుడువయ్యా. ఇకపైన నువ్వు ఉంటావు. కుమిలిపోతున్న నా కూతురికి తోడుగా నువ్వు ఉంటావు. మేము ప్రాణంగా కాపాడుకుంటున్న నా మీనాక్షికి తోడుగా నువ్వు ఉంటావు. కన్నయ్య, కృష్ణ, నీకు మాత్రమే తెలిసిన నా కూతురు కృష్ణ జీవితంలోని రహస్యాన్ని నాకు మీనాక్షికి చెప్పవయ్యా. రాలిపోయే జీవితం వికసిస్తుంది, లేదంటే వికసించాల్సింది రాలిపోతుంది. కన్నయ్య నా పక్షం, కృష్ణుడు నా పక్షం. సోమనాథ, ఏమిట్రా అలా ఉన్నావు? ఏముంది, ఊరేగింపులో స్వామి ఆ మనోహర్ ఇంటి వాకిట్లో కూడా ఆగటానికి వీల్లేదని నేను చెప్పాను. కానీ ఆ కృష్ణుడు దాని ఇంటి అరుగు మీద తిష్ట వేశాడు. వెళ్ళినవాడు రామచంద్రుడైతే మనం దిగులు పడాలి. వెళ్ళింది కృష్ణుడు కదా, వాడి స్వభావం అది. కృష్ణుడు ఎప్పుడూ గోపికల వెంటే తిరుగుతూ ఉంటాడు. వెళ్ళింది కృష్ణుడే కావచ్చు, కానీ సమస్య మనకి మనోహరికి మధ్యన కదా. ఇప్పుడు తనదే గెలుపైందిగా. సోమనాథ, సూర్యుని మేఘం కప్పేయచ్చు, కానీ అది శాశ్వతం కాదు. తప్పకుండా సూర్యుడు బయటకు వస్తాడు. ఈ రోజు తను గెలిచినట్టు ఉండొచ్చు, కానీ చివరికి గెలవబోయేది మనమే. వెళ్ళి ప్రశాంతంగా పడుకుని నిద్రపో. ఎప్పుడది మన జీవితాల్లో ప్రవేశించిందో అప్పుడే నాకు నిద్ర కరువైంది. చూస్తాను, నేను ఆ మనోహర తేల్చుకుంటాను. రారా రామా, ఇప్పటికైనా తెలిసిందా మనోహరి మహిమ? ఏమిటంతా పలకరింపు బలంగా ఉంది? నువ్వు ఇంత సంతోషంగా ఉంటావు నేను ఎప్పుడు చూడలేదే. ఏమిటంత సంతోషంగా ఉన్నావు? రే, నా ఇంటికొచ్చింది అంతటి మహానుభావుడు కదా. ఆ దేవుడే నా ఇంటికి దిగొచ్చాడ్రా. అవును, ఆయన రావడం గురించి ఊళ్ళో ఏం చెప్పుకుంటున్నారు? ఇంతకు ముందు ఇక్కడికి ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చారు వీళ్ళు వెళ్ళారు అని కథలుగా చెప్పుకునే వారికి
సాక్షాత్ కృష్ణ పరమాత్ముడే రావడంతో నోళ్లు పడిపోయాయి. ఏ కృష్ణ వినవే. అవును, ఆ దీక్షితులు ఆ ముక్కుపొడి ముసలాడు ఏం చేస్తున్నారు? దీక్షితుల ఇంటి దగ్గర స్వామి ఆగాడు. కానీ అతగాడు చూడలేదు, ఏదో విరోధిలా మొహం తిప్పుకున్నాడు. ఆ ముసలాడు తను పురందరదాసునని మాట్లాడాడుగా. ప్రాణం పోయినట్టు మాటే లేదు. ఎందుకంటే తన ఈగో దెబ్బతినేది కదా. ఇప్పుడు ఊళ్ళో అందరూ ఏమనుకుంటున్నారంటే నిన్న అంతమంది ఎదుట కృష్ణుడు నా ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు అని సవాల్ చేశావు కదా. అది ఆయన సవాల్గా తీసుకోలేదు, చులకనగా తీసుకున్నాడు. నువ్వు చెప్పినట్టుగానే ఆ ఫ్లూటిస్ట్ కృష్ణుడు ఈ డాన్సర్ ఇంటికి వచ్చిన వెంటనే ఇక్కడ కోఇన్సిడెన్స్ గమనించాలి. అంతకు ముందు వర్షం లేదు, తర్వాత వర్షం లేదు. ఏమంటావు? అవునవును, ఒక మబ్బు తునక కూడా లేదు. అదే చెప్పేది. ఇప్పుడు ఏమిటంటే సాక్షాత్తు కృష్ణుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడుగా. వాళ్ళు కృష్ణుడు నువ్వు పిలవకుండానే, ఎవరూ వస్త్రాపాలన చేయకుండానే పాంచాల కోసం వచ్చినట్టు వచ్చాడనుకుంటున్నారు. ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాన్రా. ఓ, ఇంతకు మించి ఉబ్బిపోయావనుకో, సోఫా కాళ్ళు విరిగి ఇద్దరం నేల మీద ఉంటాం. ఒరేయ్, నువ్విలా జరిగింది వర్ణిస్తున్నప్పుడు మీ నాన్న డప్పాల అప్పలాచారి జ్ఞాపకం వస్తున్నాడు. అద్భుతంగా వర్ణించి చెప్పేవాడు. ఇలాంటి చోట ఆయన ఉంటుంటే ఆ శాస్త్రి కుటుంబం గురించి మాట్లాడి పరువు తీసి పారేసేవాడు. అత్త, నీ కూతురేది? లోపలుంది. మనవరాలు? చదువుతోందిరా, టౌన్లో హాస్టల్లో ఉంటోంది. ఇప్పుడు తనకి 18 ఏళ్ళు ఉంటాయా? నాట్యం అది నేర్చుకుందా? నాట్యమయూరి అనాలి. హ, అలా చెప్పు, పేరు నిలబెడుతుంది. ఎవరి కూతురు? తను అదే అడుగుతోంది. అత్త, నేనిప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా? మనకు సంబంధించిన వారిలో దెబ్బతిన్న కుటుంబాల వారికి నా చేతనైన సహాయం చేస్తున్నాను. ఓ కుటుంబం దిగజారి కన్నీళ్లతో కరిగి సుఖంగా జీవించాలని ఆశపడితే మంచి ధనవంతుల్ని చూసి వాళ్ళ అభిరుచికి తగిన వాళ్లను సెలెక్ట్ చేసి నా చేతనైన సాయం ఓ దారి చూపిస్తాను. నా మీద నీకెంతో అభిమానం. రేపు నీకేదైనా సహాయం కావాలంటే సంకోచించుకు, నన్నడుగు. పాలను పెరుగు చేసి పెరుగులోంచి వెన్నదీసి కృష్ణుడికి పెట్టావే, దాని ప్రతిఫలం ఇప్పుడే చేతికొచ్చిందనుకో. రే, ఇవి భద్రపరిచిన పాలురా. ఇందులో ఏగెలా పడుతుందనుకున్నావు? అత్త, నీ గొంతులో ఏదో శోక వినిపిస్తోందే. మా నాన్న చెప్పింది జ్ఞాపకం వస్తోంది. అత్త కలలన్నీ కళ్ళలయ్యాయి, కడుపులోని బిడ్డను చంపుకోనంది. మీ అత్తలాంటి గుండె నిబ్బరంగల మనిషిని ఈ ప్రపంచంలో చూడలేమనేవాడు. ఆయనకి నువ్వంటే అంత అభిమానం. నీ గురించి చెప్పని క్షణమే ఉండేది కాదు. అవును, మా నాన్న చెప్పాడు అంటూ 2 పుష్కరాల కథ చెప్తున్నావే, అప్పుడు నీ వయసంతరా? 25 ఏళ్ళు. నువ్వు పిందెలోనే ముదిరిపోయిన కేసు. అందుకు కారణం మా నాన్నే. నేను సంవత్సరం కుర్రాడిగా బండి పట్టుకుని నడుస్తున్నప్పుడు వద్దురా నా చెయ్యి పట్టుకున్నాడు అని అప్పుడే నన్ను తన వారసుని చేసుకున్నాడు. ఆయన వాడిన సంచే ఇది. అదే నిమ్మపంట? కాదు, దానికి బదులుగా జవ్వాది. ఒంటికి జవ్వాది పూస్తాను. జవ్వాది వాసన బట్టే పార్టీ పడిపోయిందని అర్థం. ఈ కమిషన్ బిజినెస్ లోనే నా జీవితం గడుస్తోంది. నేను దారి చూపిన వాళ్ళంతా ధనవంతులైన వారికి రెండో భారీగా ఉంటున్నారే గాని ఏ ఒక్కరూ రెంటికి చెడ్డరు ఎవడైపోలేదు. అత్త, ఆలోచించు. సరేననిపించిందనుకో జవ్వాది, లేదా చంప సిద్ధంగా ఉంది, పగలగొట్టు. అత్త, నీకు వయసైనా నీ నవ్వు అలాగే ఉంది. నీ అందం ఏమాత్రం వన్నె తగ్గలేదు. నేను చెప్పిన దాని గురించి ఆలోచించు, మంచి నిర్ణయం తీసుకో.